ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష జరపబోతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై రివ్యూ చేయబోతున్నారు. ఆర్టీసీలో కొత్త బస్సులు, ఉద్యోగుల జీతాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను సీఎంకు అధికారులు వివరించబోతున్నారు. ఫ్రీ బస్సు పథకంపై ఆరంభం నుంచే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదనే వాదన కూడా కొనసాగుతుంది. ఉచిత బస్సు పథకంపై ఇవాళ సీఎం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీపై ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు రివ్యూలో పాల్గొనబోతున్నారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలతో పాటు మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా ఇవాళ రివ్యూ చేయబోతున్నారు. అలాగే కొత్త బస్సులు, ఉద్యోగుల జీతభత్యాలపై కూడా ఇవాళ కీలకమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఎజెండాతో ఇవాళ ఈ సమీక్ష కొనసాగనుంది? అలాగే ముఖ్యమంత్రి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ రామ్, ఈరోజు ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ పైన సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా అనేక శాఖలపైన ఇప్పటికే సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా రవాణా శాఖకు సంబంధించి, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్తో, కీలకమైనటువంటి అధికారులతో భేటీ నిర్వహించబోతా ఉన్నారు సెక్రటరియట్లో ఈరోజు 5 గంటలకు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆర్టీసీ పైన సమీక్ష నిర్వహించలేదు, దీనిపైన చర్చించలేదు. సో ఈ రోజు ఆయన సమీక్షకు సమయం తీసుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ అంతా కూడా వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ముఖ్యమంత్రికి ఇప్పటికే ఏకరువు పెట్టుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా, శాఖకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు, విదేశాల్లో ఉన్నారు. తిరిగి ఆయన 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీసు, కొత్త బస్సులు, తర్వాత కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించిన అంశాలు, పెన్షను ఎంప్లాయీస్కి సంబంధించి, తర్వాత సిపిఎస్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన చర్చ చేయనున్నారు. మొత్తం ఇప్పటికీ 45,000 మందికి పైగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం 3,000కు పైగా బస్సులు, దీనికి సంబంధించినటువంటి దానిపైన 9,000 బస్సులు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రన్ అవుతా ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త ఒక 3,000కి సంబంధించినటువంటి బస్సులకు ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యం, ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొత్త బస్సులు ప్రవేశపెట్టాలనేటువంటిది ఇప్పటికీ ప్రతిపాదన పంపారు. ప్రతిపాదన పంపి కూడా చాలా రోజులు అవుతుంది. దాంతోపాటు ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఎంప్లాయీస్గా గుర్తించడము, వీటన్నిటిపైన ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళంతా ఎంప్లాయీస్ చాలా స్పష్టంగా కోరుతా ఉన్నారు. జీతభత్యాలు పెంచాలనేటువంటి విషయం కావచ్చు, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్కి సంబంధించి, పిఎఫ్ విషయంతో కావచ్చు, రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్కి సంబంధించి కూడా ప్రభుత్వంతో ఈరోజు ముఖ్యమంత్రితో జరగనున్నటువంటి సమీక్షలో ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముందు ఏకరువు పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం పేరిట మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణాకు సంబంధించిన అంశంపైన కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఎంతమంది మహిళలు ప్రయాణం చేశారు, దానికి సంబంధించినటువంటి రివ్యూ ఎట్లా ఉంది, ఇక ముందు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ పథకాన్ని అనేటువంటి అన్ని అంశాలపైన ఈ భేటీలో ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు ఇంకా రవాణా సౌకర్యం లేనటువంటి గ్రామాలెన్ని, మండలాలెన్ని, వాటికి బస్సులు పునరుద్ధరణకు బస్సుల సంబంధించిన రూట్ గురించి ఇవన్నీ సమీక్షలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొత్త ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం ముందు ఇప్పటికే ప్రతిపాదన పెట్టింది కాబట్టి కొత్త ఎంప్లాయీస్ని తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ సరిపోవట్లేదు, ఇంకా ఎంప్లాయీస్ని పెంచాలనేటువంటి చెప్తా ఉన్నారు. మొత్తం ఇటు హైర్ చేసుకున్నటువంటి బస్సులతో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు, రిపేర్కి సంబంధించినటువంటి కొత్త వాహనాలు, కొత్త బస్సులను ఎన్ని ఇంక్లూడ్ చేయాలి, అందులో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాహనాలను ఎక్కువగా కొత్త వాహనాలను తీసుకోవాలి, వీటన్నిటిపైన ఈ సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో లేరు. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో సెక్రటరియట్లో భేటీ కానున్నారు. ఎంప్లాయీస్ ఈ భేటీ తర్వాత వారికి సానుకూలంగా కొన్ని అంశాలు ఉండనున్నాయి. రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ కావచ్చు, శాలరీ, కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త బస్సులు, కొత్త రూట్లలో ఇంకా టెక్నికల్గా ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ పైన ఒక క్లారిటీ వస్తుంది. ప్రభుత్వంలో విలీనం కావచ్చు, ప్రభుత్వ సంస్థగా మారడంలో కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్ గా గుర్తింపు కావచ్చు, వీటన్నిటిపైన ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఏదైనా కీలక నిర్ణయం ఉండబోతుంది? అలాగే ఉద్యోగుల బెనిఫిట్స్ సంబంధించి ఏమైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా?
ఖచ్చితంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశంపైనే దీంట్లో ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనున్నారు. ఎంప్లాయీస్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన తర్వాత ఆర్టీసీ పైన ఇంతవరకు సమీక్ష చేయలేదు. సమీక్ష చేస్తే వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది. ఎందుకంటే శాలరీ పెంపు కావచ్చు, తర్వాత బెనిఫిట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ కావచ్చు, పిఎఫ్ సంబంధించిన అంశాలు కావచ్చు, సిపిఎస్ కావచ్చు, వీటన్నిటిపైన వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం 2023 కంటే ముందుగా ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన అంశం గవర్నర్కు పంపడం, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం ఉంది కాబట్టి దానిపైన క్లారిటీ కోసం అది క్లియరెన్స్ కావాలనేటువంటిది ఎంప్లాయీస్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ సంస్థగా మారిపోతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోతే ప్రభుత్వ ఎంప్లాయీస్గా వారికి దక్కేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చలో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేటువంటి దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ప్రవేశపెట్టాలి, కొత్త ఎంప్లాయీస్ని తీసుకోవాలి, రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఉంది ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం నుంచి. సో వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. కీలకమైనటువంటి ఈ సమీక్షలో అసలు రవాణా మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి దీనిపై రివ్యూ చేయబోతున్నారు. ఎందుకంటే రవాణా మంత్రి విదేశాల్లో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి ఎందుకు ఇలాంటి రివ్యూ చేస్తున్నారు, ఆయన వచ్చిన తర్వాత కూడా మరొక 2 రోజులు ఆగి చేసే అవకాశం కూడా ఉంది. బట్ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి నేరుగా అధికారులతో రివ్యూ చేయడానికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించినటువంటి దాంట్లో సమాచారం ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రితో ఈరోజు భేటీ జరుగుతూ ఉంది. 5 గంటలకు సెక్రటేరియట్లో ఈరోజు సచివాలయంలో. కాకపోతే మంత్రి అందుబాటులో లేరు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి 2 రోజుల్లో హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. దానిపైన క్లారిటీ లేనప్పటికీ ఈరోజు మాత్రం ముఖ్యమంత్రితో మొదటి సమీక్ష ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంపైన భేటీ, దీనికి సంబంధించినటువంటి సమీక్ష జరగనుండడం పైన ఆర్టీసీ ఎంప్లాయీస్ దీనిపైన ఆసక్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఏం సమాచారం ఇస్తారు, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు అనేటువంటి దానిపైన. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమీక్ష ఆర్టీసీ పైన. కాబట్టి ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కాస్త ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేటువంటిది ఒక ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి మహాలక్ష్మి స్కీమ్ పేరిట మహిళలకు ఉచిత రవాణా సంబంధించిన అంశంపైన కూడా దీంట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి ఇవాళ ఆర్టీసీపై కీలక సమీక్ష జరపబోతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఉచిత బస్సు పథకంపై కూడా ఇవాళ రివ్యూ ఉంటుంది. అలాగే కొత్త బస్సులు, ఉద్యోగుల జీతాలపై కూడా చర్చించబోతున్నారు. ఆర్టీసీలో సమస్యలు అధికారులు సీఎంకు వివరించబోతున్నారు. ఇక ఉచిత బస్సు పథకంపై ఇవాళ ముఖ్యమంత్రి కీలక రివ్యూ చేయబోతున్నారు. అయితే ఈ రివ్యూలో రవాణా మంత్రి లేకుండానే సీఎం నేరుగా అధికారులతో చర్చించబోతున్నారు.